అన్న ఆ మూమెంట్ ఆ పొజిషన్ లో మేము ఉంటే పోనీయం అనేది అయితే ఛాన్స్ లేదన్న. మేమే పోనీయం అట్లా అనుకుంటే ఆర్డర్ నుంచి మనమే పోనీయం. ఫస్ట్ డెలివరీ బాయ్ ఎంత తప్పు ఉంటుంది అని. అది ఇప్పుడు బండి మీద వెళ్తుంటాం, బండి పంచర్ అయిపోతుంది, 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆగాల్సి వస్తుంది. సో నిన్న జెప్టో రైడర్కి ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడుతుండు. సో అది ఎట్లా అనిపిస్తుంది యాజ్ అ జెప్టో రైడర్గా మీకు? జెప్టో రైడర్ అంటే పర్సన్ అలా మాట్లాడడం చాలా తప్పు కదన్న. డెలివరీ తీసుకున్నానంటే వచ్చి ఇక్కడికి వచ్చి లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తే మేమే వచ్చి లొకేషన్ దగ్గర తీసుకుంటామని చెప్పి లొకేషన్ దగ్గరకు వచ్చి తీసుకోవాలి ఆర్డర్. మేము ఇక్కడ ఉన్నామని ప్రెజెంట్ ఇక్కడ ఉన్నామని చెప్తే వచ్చి తీసేసుకోవాలి. అంత అర్జెంట్ ఉంటే ఆర్డర్. అంటే ఇప్పుడు జస్ట్ ఏదో ఒక 5 నిమిషాలు లేట్ అయిందనేసి ఇష్టం వచ్చినట్టు దెంగేరబాయ్ అన్నట్టు, తర్వాత ఇష్టం వచ్చిన బూతులతోనే ఆయన తిడుతుండు. ఆ పర్సన్ పడ్డాడు కాబట్టి అలా తిట్టిండు అన్న. మన మనమే అంటే ఐటమ్ వేయడం ఫస్ట్ ఐటమ్ అసలు తీసుకొచ్చి స్టోర్లు ఇచ్చి వచ్చి స్టోర్కి వచ్చి తీసుకోవాలని చెప్తుండే మనం. మేమైతే ఐటమ్ అయితే చేతికి అయితే ఇవ్వకపోతున్నాయి. మేము అంత లైట్ అయితే కాదు, ఎందుకంటే మనం వర్క్ చేసేటోళ్ళం కాబట్టి మనకు కావాల్సింది అమౌంట్. దాని గురించే కాబట్టి వచ్చి డెలివరీ చేస్తాం. ఆ పర్సన్ అలా మాట్లాడితే ఇక్కడ రైట్ అవుతుంది. సో ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ నుంచి పోనీయ నిన్ను ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతున్నాడు అన్న. ఆ మూమెంట్ ఆ పొజిషన్ లో మేము ఉంటే పోనీయం అనేది అయితే ఛాన్స్ లేదన్న. మేమే పోనీయం అట్లా అనుకుంటే ఆర్డర్ నుంచి మనమే పోనీయం ఫస్ట్. ఎందుకంటే మనకు డెలివరీ కస్టమర్ అతను ఐటమ్ గురించి వచ్చిండు, ఐటమ్ తీసుకుని వెళ్ళిపోవాలి అంతే, పేమెంట్ చేసి. ఇంకా అతనికి ఏం అవసరం లేదు, ఇలాంటివన్నీ మాట్లాడడం అవసరం లేదు. సో అంటే నీకు ఎప్పుడైనా ఎదురైందా ఇటువంటి సిచ్యువేషన్ కస్టమర్తో? ఏ లేదన్న, మనకైతే అలాంటిది. అంటే కస్టమర్ బిహేవియర్ ఎట్లుంటుంది? ఎందుకంటే చాలా మంది మీరు డైలీ కొంతమంది చెప్తుంటారు ఇంకా 5 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళు, బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు కూడా మెట్లు ఉండవు, అంటే లిఫ్ట్ ఉండదు, ఏముండదు, స్టెప్స్ మీకు వెళ్ళి రమ్మని చెప్తారు. వాళ్ళు సగం దాకా కూడా రారు, మీరే పైకి రావాలి అంటారు. ఏమన్నా రాకపోతే యాప్లో కంప్లైంట్ చేస్తారు. ఏం చెప్తారు బ్రో? చేతిలో ఉన్న ఐటమ్ తీసుకొని కూడా టేబుల్ మీద పడేసి నేను ఇయ్యారా పోయి ఏం బిక్కుంటావు బిక్కు అంటున్నా కస్టమర్. అలా మేము మాట్లాడితే ఐటమ్ మేము తీసుకుంటాం అన్న. ఫస్ట్ ఐటమ్ నేను తీసుకుంటా ఫస్ట్. అయితే ఆ పర్సన్ ఎవరో తీసుకోలేదని అయితే తీసుకుంటా పక్క. మీ ప్లేస్ మీరు ఉంటే అట్లా చేసేవాళ్ళు, ఆ పర్సన్ అలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా రాంగ్ అన్న అది. ఎందుకంటే అదే డెలివరీ పర్సన్ అలా తిట్టడం చాలా తప్పు. డెలివరీ పర్సన్కి అంటే శాలరీ ఇచ్చేది కంపెనీ అతను అయితే కాదు. అతను కావాల్సిన ఐటమ్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అతనితో ఎక్కువ కూడా మాట్లాడిన అవసరం లేదు. మనం కాల్ చేయాలి, అట్లా డెలివరీ చేయాలి, తీసుకొని వచ్చేస్తూనే ఉండాలి. మరి ఎందుకంటే డెలివరీ బాయ్ తప్పు ఉందంటావు అక్కడ ఏమైనా? మరి డెలివరీ బాయ్ ఎంత తప్పు ఉంటుంది అని. అది ఇప్పుడు బండి మీద వెళ్తుంటాం, బండి పంచర్ అయిపోతుంది, 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆగాల్సి వస్తుంది. ఏం చేస్తాడు ఆ పర్సన్? ఇప్పుడు నువ్వుకుంటైతే నడుచుకుంటూ వచ్చి తీయలేడు కదా. అంటే అప్రూవల్ రాలేదు, అప్రూవల్ రాకుండా నువ్వు ఎందుకు? అప్రూవల్ అక్కడ నుంచి పికప్ తీసుకోకుండా ఆర్డర్ మా నెంబర్ రాదు. అక్కడ నుంచి పికప్ తీసుకున్నాం కానీ మా నెంబర్ అక్కడ యాజ్ ఇప్పుడు డెలివరీ కస్టమర్ ఉన్నారు, అతను కాల్ వచ్చే నెంబర్ అదే మేము వచ్చినప్పుడే నెంబర్ వస్తుంది. అది లేకపోతే అసలు రానే రాదు. ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఇప్పుడు కూడా స్టోర్ కూడా ఇబ్బంది అవుతుంది, బిల్లు వస్తుంది, లేట్ అవుతుంది. కస్టమర్ చెప్తాం డైరెక్ట్. ఇప్పుడు మా నెంబర్ మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మాకు అక్కడ నుంచి పిక్ చేసుకున్నాం కానీ నెంబర్ వచ్చింది అప్పుడే కాల్ చేసినాను, ఇప్పుడే పిక్ చేసుకున్నాం, అవసరం అని చెప్పేస్తాను అంతే డైరెక్ట్. ఇష్యూ చెప్పినాక ఇబ్బంది పెట్టే కస్టమర్లు ఉంటారా? మ్యాక్సిమం ఈ స్టోర్కి అయితే ఇక్కడ లొకేషన్ ఇక్కడైతే నియర్ బై ఏం లేరు. ఏం చెప్తారు ఫైనల్గా ఇష్యూ గురించి? ఫైనల్గా చాలా రాంగ్ అన్న అదైతే చేయడం. అదే డెలివరీ బాయ్కి అలా చేయడం అయితే చాలా రాంగ్. కస్టమర్ అన్నప్పుడు ఐటమ్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే, అన్నీ వేస్ట్ అట్లా మాట్లాడి ఆ పర్సన్ అలా పడ్డాడు కాబట్టి అలా కొంచెం సైలెంట్గా ఉన్నాడేమో ఆ పర్సన్, అందుకే అట్లా మాట్లాడేసిండేమో కస్టమర్. మనం అంటే కస్టమర్ అంటే డెలివరీ బాయ్ ర్యాష్ లేడేమో కొంచెం, దానివల్ల సైలెంట్ ఉన్నట్టున్నాడు. అతను ఎంత పొలైట్గానే, ఎందుకంటే అతను తిడుతున్నా కూడా పడుతున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు కదా. డెలివరీ బాయ్కే కదన్న, మేము చేసేదే డెలివరీ. పాప మా డెలివరీ కూడా అతను కూడా మా దగ్గర కష్టపడేటోడే. అతనేం MBNకి అయితే రాలేడు. డెలివరీ కింద సెక్యూరిటీ గార్డ్ కాడికి వచ్చి అంతగానో ర్యాష్గా తిట్టాల్సిన అవసరం అయితే లేదు. అతను అమౌంట్ కట్టేది స్టోర్కి, మనకు కాదు. అక్కడికి వెళ్ళి వచ్చే పేమెంట్ వరకు మనకు స్టోర్ నుంచి పేమెంట్ వస్తుంది మాకు.